మరి మహిమ చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ పేరు పేరున మరి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మనందరము క్షేమం కలిగి ఉన్నాం, మరి స్థితి కలిగి ఉన్నాం. మరి ఈరోజు మరి గడిచిన నెల పూర్తయిపోయి మార్చి మొదటి మరి తారీఖు మార్చి మాసంలోనికి మనం వచ్చాం. దేవుని కృపను బట్టి మరి ఈరోజు మొదటి ఆదివారము ప్రభు బలం అనుకున్నది. ప్రభు యొక్క సన్నిధానములో మరి సిద్ధపాటు కలిగి దేవుని యొక్క శరీరము రక్తము తీసుకోవాల్సిన వారు ఉన్నాం. మరి ఈరోజు మంచిగా మనం ప్రార్థన చేసుకోవాలా. మరి దేవుని సన్నిధిలో ఆయన శరీరం రక్తం తీసుకునే మనకు సిద్ధపాటు అనేది ఉండాలి. సిద్ధపాటు లేకుండా మనం బలలో చేతులు పెడితే బైబిల్లో మనకు చెప్పబడిన మాట ఏంటంటే చాలా మంది బలహీనలు అయిపోయారని, రోగులు అయిపోయారని, చాలా మంది నిద్రించేదని కూడా బైబిల్లో రాయబడినది. కనుక ఈ బలాన్ని సమీపించేవారు మారు మనసు పొంది బాప్తిసాలు తీసుకుని రక్షణ పొందుకున్న వారి జీవితంలో కొన్ని క్రమాలు అనుదిన జీవితంలో ఉండాలని బైబిల్ చెబుతున్నది. ఆ క్రమాల గురించి రక్షణ పొందే రోజు, బాప్తిసం తీసుకునే రోజు సేవకుడు మీరందరికీ కూడా తెలియపరిచిన విధానం మీరు గమనించదు. మరి ఈ క్రమాలు ప్రతి నెల ప్రతి దినము మీ జీవితంలో మీరు పాటిస్తున్నారో లేదో అది నాకు తెలియదు, కానీ మీకేం తెలియదు. ఈ విషయాలు మీరు గమనించుకోవాలి. మరి ఈ క్రమాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే మారు మనసు పొంది మారు మనసు పొంది బాప్తిసాలు తీసుకున్నవారు, దేవుని బిడ్డలుగా మార్చబడినవారు ప్రతిరోజు దినమునకు 2.5 గంటల ప్రార్థన సమయము దేవునిది. మరి మీరు ఎంతమంది రోజుకొచ్చి 2.5 గంటలు ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు. రోజుకొచ్చి 24 గంటలు అయితే 24 గంటల్లో దేవుని దర్శింబాగ టైం ఏంటంటే, దేవుని దర్శింబాగ టైం ఏంటంటే 2.5 గంటలు టైంలో దర్శింబాగం. అన్నింటిలో మనం దేవునికి మన సమయమును మనం పాట పాడుతుంటాం. సమర్పణ చేయము నీ సమర్పణ చేయము నీ సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము, తర్వాత నీ సమయము, నీ ధనము. దేవునికి సమర్పించాల్సింది మొదట నా కుమారుడా నీ హృదయం నాకు. దేవుడు కోరుకునేదంటే నీ హృదయం. మనం సమర్పించాల్సిందంటే దేవునికి మన హృదయాన్ని, తర్వాత నా సమయం, మన ధనం, మనకున్నటువంటి మొదటి సంతతి, ప్రథమ ఫలము, దేవుని ప్రతి కూడా దేవునికి సంబంధించిన కాబట్టి ఒక రోజులో 24 గంటల సమయం దేవుడు మనకి ఇస్తే 24 గంటల్లో 2.5 గంటలు దేవుడి సమయం అంతే, అది దేవుడి సమయం. ఆ సమయం నువ్వు ప్రార్థన చేస్తావో, నువ్వు వాక్యం చదువుకుంటావో, దేవుని సన్నిధిలో గడిపి దేవుని సమయాన్ని దేవునికి ఇస్తే అందును బట్టి ఆ రోజును బట్టి దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవునికి స్తోత్ర. ఆ రోజును బట్టి దేవుడు నిన్ను బట్టి నా బిడ్డ నా యొక్క సన్నిధిలో కనపడింది. మన పిల్లలు 24 గంటల్లో ఒక పూట కనపడిపోతే, తయారీకి రాకపోతే బిడ్డ కనపడలేదనే బాధ కొంచెం మనకి ఉండిద్ది. ఆ బిడ్డ కనుక నీకు కనపడి నువ్వు పెట్టిన ఆహారం తిని కాసేపు నువ్వు సిద్ధపరిచినవన్నీ ఆ బిడ్డతో సంభాషిస్తే నీ మనసు ఎంతో తృప్తిగా ఉండిద్దో, నీ యొక్క హృదయం అంతా ఆనందంగా ఉండిద్దో. పరలోకపు తండ్రి కూడా రోజులో ఒక పూట అయినా దేవుని దగ్గర కనపడకపోతే నా బిడ్డ రాలేదని దేవుని బాధ. ఇప్పుడు దేవునికి సంతోషం కలిగించాలంటే, దేవునికి ఆనందం కలిగించాలంటే దినములో రోజుకొచ్చి 2.5 గంటల సమయాన్ని దేవునికి ఇవ్వాలా. దేవునికి స్తోత్రం. 2.5 గంటల్లో నువ్వు ప్రార్థన చేసుకో, 1 గంట వాక్యం, 1 గంట చదువుకో, 1 గంట ప్రార్థన చేయి. ఎంతసేపు అండి మనం క్రమపరుచుకోవాలి టయాన్ని. 2.5 గంటల అనేటి ఉండకూడదు, కానీ ఉదయం 1 గంట ప్రార్థన చేయి, మధ్యాహ్నం 1 గంట వాక్యం చదువుకో, సాయంత్రం 1 గంట దేవుడితో గడిపితే 2.5 గంటలు ఈజీగా అయింది. కానీ ఈ 2.5 గంటల సమయం కనుక నువ్వు గనక గడపకపోతే దేవుడు నిన్ను బట్టి బాధపడతాడు. అందుకని బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుని గురించి రాయబడి ఉంది. బాప్తిసం తీసుకున్న ఒడ్డుకు రాగానే బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఎవరైనా కాళ్ళు వెళ్ళిపోయారట. కానీ యేసు ప్రభుని గురించి రాశాడు, ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే బైబిల్లో రాయబడినది ఆకాశము తెరవబడింది. దేవునికి స్తోత్రం. ఆకాశము తెరవబడి ఆకాశములో నుండి పావురము వలె ఒక పావురము బయటకు వచ్చి ఆయన మీద వ్రాలి పరలోకము నుండి ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించ
ఆనందించుచున్నాను. ఇతడు నా ప్రియ కుమార్తె, ఇతడు నేను ఇతను ఆనందిస్తున్నాను అనాల. దేవునికి స్తోత్రం. ఆనందిస్తున్నాను కనుక ఇతని మాట మీరు వినండి, ఇతడు చెప్పింది మీరు చెయ్యండి. ఇతను బట్టి నేను ఆనందపడుతున్నానని దేవుడు పరలోకము నుండి సాక్ష్యం. ఎవరి గురించి దేవుడు ఆనందపడతాడంటే ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుని సమయాన్ని దేవునికి ఇస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఎక్కువగా ఆయన పాదాల దగ్గర ఆ దినాన్ని గడుపుతాడో వారిని బట్టి దేవునికి ఏం కలిగింది చెప్పండి? సంతోషము కలిగింది, ఆనందిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని సమయాన్ని దేవునికి నువ్వు ఇస్తున్నావా? దేవుళ్ళు ఒక గడి అయినా యేసు ప్రభు బాధపడుతూ ఒకసారి అన్నాడు, నేను ప్రార్థన చేయడానికి పిలిస్తే శిష్యులు 12 మందిలో ముగ్గురిని ప్రత్యేకించుకుని తీసుకెళ్లారు. ఆ ముగ్గురు ఎవరు చెప్పండి? పేతురు, యోహాను, యాకోబు. పేతురు, యోహాను, యాకోబు ఎక్కడ తీసుకెళ్లాడు? ప్రార్థన చేయడానికి కొండకు తీసుకెళ్లాడు. యేసు ప్రభు వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటే తండ్రితో వెంటనే పేతురు, యోహాను, యాకోబులు ఒక చోట కూర్చుని ఏం చేస్తున్నారంటే ప్రార్థనకు బదులుగా నిద్రపోతున్నారు. తీసుకెళ్ళింది ఎందుకంటే తనతో ప్రార్థన చేయాలని. ఒకసారి వచ్చాడు, మేలుకొల్పాడు. రెండోసారి వచ్చాడు, మేలుకొల్పాడు. మూడవసారి వచ్చాడు, మేలుకొల్పడినాడు. అంటున్నాడు, ఎందుకో ఒక గడి అయినా నాతో మీరు మేల్కోలేరా, ప్రార్థన చేయలేరా? బాధపడ్డావు ప్రియుల. దేవుడి సన్నిధిలో మనము 2.5 గంటల ప్రార్థన సమయాన్ని నువ్వు కాలయాపన చేసి ఆడాడు కూర్చుని ఆ కాలయాపన చేస్తే దేవుని బిడ్డలారా దేవుడు బాధపడతాడు. దేవుని సమయం నువ్వు దొంగిలించిన వ్యక్తి అవుతావు. 24 గంటల్లో దేవుని సమయం కూడా నీకు చాటలేదా? ఏం చేస్తున్నావు 24 గంటల్లో? నువ్వు దేవుని బిడ్డలారా, మీకు జాబుల ప్రార్థన ఉన్నదా? మధ్యాహ్నం వాక్యం ధ్యానం ఉన్నదా? సాయంత్రకాల ప్రార్థన ఉన్నదా? ప్రశ్నించుకోండి. ఆత్మీయమైంది చిగురించుతా, ఎదిగితా, బలపడితా, దేవుడు ఆశీర్వదించాడా? ప్రియులారా, నీవు ఇంకా దేవుడి సన్నిధిలో వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకూడదు. బైబిల్ చూస్తున్న మాట ఇదే. ఇలా కీర్తన 24 చదివి తల్లి, మరి ఆ చదివిన మాటలు ఏమన్నది? యెహోవా పర్వతం మీదకి ఎక్కే వ్యక్తి ఎవరట? 24 కీర్తనలో 37 వచ్చిన అంటున్నాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? చెప్పండి, ఎవరు? దేవుని పరిశుద్ధ స్థలములో యెహోవా పర్వతం మీద ఎక్కేదెవరు? దేవుని యొక్క సన్నిధిలో పర్వతం మీద నిలవదగిన క్వశ్చన్స్. 2 ప్రశ్న అర్థకంగా 2 మార్కులు ఉన్నాయి. ఎవరు పరిశుద్ధ పర్వతము ఎక్కేది? ఎవరు పరిశుద్ధ స్థలంలో నిలిచేది అని చెప్పి వారిలో క్వాలిటీస్ ఆ వ్యక్తి ఎలా ఉండాలట? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. దేని మీద పెట్టకూడదు? నీ మనసు ఎక్కడ ఉండాలా? నీ హృదయం ఎక్కడ ఉండాలా? నీ ఆలోచన ఎక్కడ ఉండాలంటే వ్యర్థమైన ఎందుకు పనికిరాని వాటి మీద నీ మనసు ఉంటుంది. ఏం ఉపయోగం అండి వాటి మీద సమయం అంతా ఆడాడాడాడాడాడాడ కాలక్షేపం చేస్తాం. వ్యర్థమైన వాటి మీద నువ్వు మనసు నిలపకూడదండి. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టేవాడు పరలోకంలో ఉండడు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టేవాడు దేవుని సన్నిధిలో నిలవలేడు. మనసు ఎక్కడ ఉండాలంటే దేవుని దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అన్నాడు, ఒక గొప్ప సేవకుడు అన్నాడు, నీ మనసు ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటావు. అర్థమైందా నాకు ఈ మాట? ఏమా చిన్ను ఏమంటాడండి? నీ మనసు ఎక్కడ ఉంటే చెప్పండి నువ్వు అక్కడ ఉంటావు. నీవు మనసు ఎక్కడుంటే అక్కడ ఉంటావని బైబిల్ చెబుతున్నది. నీ మనసు దేని మీద ఉన్నది? సినిమాల మీద ఉందనుకో, ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు? సినిమా హాల్లో ఉంటాడు. నీ మనసు సీరియల్ మీద ఉందనుకో, నువ్వు ఎక్కడ ఉంటాడు? ఆ వ్యక్తి ఆడుంటాడు, సీరియల్ దగ్గరే ఉంటాడు. ఎందుకంటే మనసు ఆడుంది. మనసు ఆడుంది చెప్పండి. సినిమాల మీద ఉంటే సినిమా హాల్లో ఉంటాడు, సీరియల్లో ఉంటే సీరియల్ దగ్గర ఉంటే మనిషి ఆడుంటాడు. ఎందుకంటే మనిషి ఆడుంటాడు కనిపెట్టా, ఇతను మనసు ఈ యొక్క మైండ్ సీరియల్ మీద ఉండి పోలేదు కావాలా, సినిమాల మీద ఉండి ఇంకా కొంతమంది పేకాటగాళ్ళు ఉంటారు. ఈ వ్యక్తి ఆడుంటాడంటే మనిషి ఆడుంది పేకాట దగ్గర ఉంటాడు. తాగుబోతులు ఉంటారు, వాళ్ళు ఆడంటే మనసు తాగుబోతు దాని తాగుడు మీద ఉందనుకో ఆవిడ బారు దగ్గర ఉంటాడు. అవునా కదమ్మా? పాపం మీద ఉందనుకో పాపం ఉన్న స్థలంలో కొన్ని వ్యసనాలు దుర్వ్యసనాలు ఉంటాయి, దాని మీద ఉంటారు. నిద్ర మీద ఉండేది కొంతమంది ఎప్పుడు ఆడాడుంటారు మంచం మీదే. అవునా కదా? కొంతమంది ఉంటారు
సమయం ఆడు కూర్చుని ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టట్లా చెప్పుకుంటా రోజులు గడుస్తూ ఉంటే నీ మనసు ఏడంటే ముసలమ్మ ముచ్చట్ల మీదే లేకపోతే లోక సంబంధం వాటి మీదే. నువ్వే మనసు ఆడుందంటే ఆడుంటావు. నీ మనసు ప్రార్థన మీద ఉందనుకో, ఆ వ్యక్తి ఆడ కనపడితే అప్పుడు నువ్వు వచ్చి చూసాక అన్నయ్య గారు నేను ప్రార్థన మీద ఉన్నదని. నీ మనసు వాక్యం మీద ఉందనుకోండి, నువ్వెప్పుడు ఏందా మీ పిల్లలు ఎప్పుడు అవునా కదా? వాక్యం చదువుకుంటా ఉంటాం, వాక్యం వింటా ఉంటాం. వాక్యం మీద ఉంటే చదువుతాం, వింటూ ఇంకో ధ్యాస కూర్చుని నీకుంటేనే నీ మనస్సు దేవుడు స్వార్థ ప్రకటించాలని ఇంట్లో ఉండవు. నీ పొదువు చేసుకుని ఇంటింటికి వెళ్ళి ఏం చేస్తావు చెప్పండి. అందుకని స్టీవ్ సర్ గారు పాట రాశారు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి ముసలమ్మ ముచ్చడు చెప్పమ్మా అంటున్నాడా? యేసయ్య హోసే చెప్పమ్మా. మనకెందుకు ఈ పాటలు కావు? కొత్త పాట నేర్చుకున్నాం, కొత్త పాట పాడదాం దేవుని దగ్గర అని లేదు. కొత్త పాటలు నేర్చుకోవాలి, స్వార్థ పాటలు ఏమండి? యేసయ్య చెప్పాలి, చెప్పకపోతే తప్పది. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి సంగతులన్నీ సాటింపు వేసావమ్మ. అక్కడ మాటలు ఎక్కడ చెప్పి మంచిని చెడుగా మార్చి చిచ్చు పెట్టబాకే చిన్నమ్మ, రెచ్చగొట్టబాకే పెద్దమ్మ. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా. ఓరకనే ఉంటే తప్పమ్మ, ఓరకుంటే తప్పది. నువ్వు ఇంటింటి తలుపు కొట్టి ఎందుకు? మంచిగా ఉన్న ఆవిడ చూసి పళ్ళెల్లా చేస్తావమ్మా, హెచ్చించబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా. పాడరేంటి గుర్తేనే పడ నేర్చుకోండి. మీ పాటలు ఎంత అర్థం ఉంటే చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనస్సు దీక్షతో లేవాల. వాక్యం మీద మనసు ఉంటే వాక్యం చదువుతాం, ప్రార్థన మీద ఉంటే ప్రార్థనలో ఉంటాం, సువార్త చెప్పాలని మనసు ఉంటే సువార్త పనిలో పాల్గొంటాం. లేకపోతే నా ప్రాణము తినము పోగుము చూపించుము బిర్యానీ పాయింట్కి వెళ్ళమంటే బిర్యానీ మీద ఉంటే పాయింట్ లో ఉంటాం మనం. దేవునికి స్తోత్రం. లేక బిర్యానీ పద్ధతులు ఉంటే ఏ కాడకు తింటా ఉంటాం. ఇంటి మీద ఉంటే ఇంటి పనులు చూసుకుంటా ఉంటావు, వంట మీద ఉంటే వంట పనులు చూసుకుంటావు, యేసై మీద ఉంటే యేసై సన్నిధిలో ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎక్కడ ఉండాలండి? నీ మనసు ఎక్కడ ఉందో నీ బుద్ధి అర్థమైపోయింది. నువ్వు నీ యొక్క పరిస్థితి, మనసు ఎక్కడ ఉంటే మనిషి ఎక్కడ ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన మనసు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలా. హల్లెలూయా. వ్యర్థమైన వాటి మీద మనసు తీసివేసుకొని బైబిల్ చదువుతున్నది, అది ఏమాత్రం ప్రయోజనము లేదు. దేవుని మనసు దేవుని మీద ఉన్నది, దేవుని మాటల మీద ఉన్నది. ఆనాడు ఆ లోతు దినాల్లో లోతు వారి మనసేమో లోకం మీద ఉన్నది, లోకాశలు ఇంకా వేయలేదు. ఆయన అన్నాడు, ఓ బిడ్డ ఇక్కడ ఆగొద్దు, నిలవద్దు, మీరు అర్జెంట్ గా చూపించేటువంటి ఆ కొండగా పర్వతానికి వెళ్ళు, ఆ పర్వతములకు ఎక్కడికి వెళ్ళుండు, పొరపాటు కూడా వెనక తిరగొద్దు, నిలవద్దు, పరిగెత్తు అని దూతలు బయటకు వచ్చి లాగుతూ ఉంటే ఆయన మనసు ఎవరు మనసు? లోతు మనసేమో దేవుడి మాటల మీద పర్వతం మీద ఉన్నది, లోతు భారీ మనసేమో దూతలు బయటకు లాగుతున్నాడు. అని అయ్యో బంగారం 1,30,000 అయిపోయిందా, బంగారం అంటాడు వెళ్ళిపోయింది, అయ్యో ఇల్లు వస్తుంది అనుకున్నదేమో, ఒక్కసారి చేసి వచ్చిన పాపం ఒక్కసారి చూసి వెళ్దాం అనుకున్నాము. ఏం చేసినామా? ఇకంతే. ఏమైపోయింది? ఉప్పు స్తంభమై అక్కడికక్కడే నిలిచిపోయింది. తన మనసు ఎక్కడ ఉందో మనిషి కూడా ఆడే ఉండిపోయింది. తన మనసు ఎక్కడ ఉందో మనిషి ఆడుండాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు ప్రియులారా, నీ మనసు ఎక్కడ ఉంటుంది? వ్యర్థమైన వాటి మీద ఉంటుందా, అవసరమైన దాని మీద ఉందా? మార్తా మరి ఇద్దరున్నారు, అక్క చెల్లెళ్ళు. వారిద్దరు కూడా యేసు ప్రభు వస్తే ఒక ఆవిడేమో గబగబా బైబిల్ తీసుకుని వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి వాక్యం వింటూ ఉన్నది. 1 గంట, 2 గంటలు అయింది. లోపల ఒక డబ్బరాలు గొడవ పడేస్తుంది, లోపల వంట చేస్తా ఉంది.
ఇతలో కరెంటు పోయింది, చోట్ల పడుతుంది, పనికి పోయిపోయింది. ఇంకా చూసి చూసి ఏంటి అమ్మాయి రావట్లేదు, మా అమ్మాయి రావట్లేదు అనుకుందామేమో. చూసి చూసి ఓచుకోలేక ఏం చేసింది, యేసు ప్రభు దగ్గర ఏం చేస్తుంది అనుకుంటే కొంచెం బాగుంటారు. అప్పుడు మార్త యేసు ప్రభు దగ్గరికి కొంచెం, ప్రభువా నీకు చింత లేదా? నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను వంటగదిలో, వంట పనితో నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను. మరి కొంచెం నాకు సహాయం చేయడానికి పంపొచ్చు కదా, నీకు చింత లేదా ప్రభు? ఈ రకంగా నేను బాధపడుతున్నాను, పని చేస్తున్నా, అయినా ఆ పని ఎవరి కోసం? నీకోసమే, నీకేదో ఆహారం సిద్ధపరుస్తున్నా, నీకోసమే అన్నట్టుగా ఆమె అంటే తీలరా. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, మార్తా మార్తా, ఎందుకు విస్తారమైన పనులు పెట్టుకోమని ఎవరు నిన్ను? విస్తారమైన పనులు పెట్టుకుని నువ్వెందుకు తొందరపడుతున్నావు? అవును, పనులు ఎక్కువ పెట్టుకున్నావు, పని కాకపోతే మనిషికి కోపం వచ్చింది, చిరాకు వచ్చింది. పని కాకపోతే ఆ పని మీద నీ కోపం వచ్చినప్పుడు ఆ కోపమును బట్టి ఆ కోపం ఏం చేస్తావు అంటే వస్తువుల మీద, మనుషుల మీద చూపిస్తావు. అవునా కదమ్మా? పనిలో తొందర పని కాలేదని తొందర నీకు. అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఎందుకు విస్తారంగా పనులు పెట్టుకున్నావు? తొందర పడుతున్నావు. దేనికి తొందర నీకు? ఏ విషయాల్లో తొందరపడాలండి? ఏ విషయంలో తొందరపడుతున్నావు? ఒక ఆయన బైబిల్లో రాశాడు, అతిశయించవలసిన వాటేమో, అతిశయించవలసిన వాటి అందేమో మీరేం చేస్తున్నారు? అతిశయించకూడని వాటి అందు మీరేం చేస్తున్నారంటే అతిశయపడుతున్నారు. ఇది తప్పు. దేని బట్టి అతిశయం? దేని బట్టి తొందరపడాలా? ఏ విషయాలు ముందుకు ఉండాలా? ఏది ముందు ఏది అనుకోవడం చూసుకోవట్లేదే భర్త. ఎందుకు తొందర? పనులు కనిపెట్టుకున్నా ఈ పక్కన పడి ఎప్పుడు పనులు అవసరమైంది ఒక్కటి మరియా ఉత్తమమైన దానిని అది ఆమె యొద్ద నుండి ఇప్పుడు ఎన్నడూ తీసివేయబడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చేత నిర్దోషిగా, దేవుని చేత మన్ననలు పొందుకున్నది, దేవుని చేత కృపను పొందుకున్న వ్యక్తి ఎవరంటే మరియా. ఎందుకంటే ఆమె అవసరమైంది ఒకటి. మన ఆత్మను రక్షించేది వాక్యమే, మనకు దీపంలో త్రావ చూపించేది వాక్యమే, నేను పడకుండా పాపం చేయకుండా కాపాడేది వాక్యమే. అందుకనే నేను నీ ఎదుట పాపం చేయకున్నట్లు నీవిచ్చిన వాక్యము నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను, భద్రము చేసుకుని ఉన్నాను. నీ వాక్యం నన్ను బ్రతికించింది, నా పాటల్లో నెమ్మదిచ్చింది. నీ వాక్యమే నా ప్రభు. ఇవన్నీ వాక్యం అండి. అవసరమైన ఎదురండి అని మరియుని గురించి ప్రభు ఏం చేశారండి? అవును నీలారా, అవసరమైంది వాక్యము. హల్లెలూయా. మన మనసు ఎక్కడ ఉండాలా? వాక్యం మీద ఉంటే. నువ్వు ఎక్కడ, నీ మనసు ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటావు. ఏం లేదు, సింపుల్ థింగ్. ఒక వ్యక్తి ఎంత ఎదిగాడు, ఎంత ఆత్మీయ స్థితి చూడాలంటే ఏంది? ఏమా చెప్పండి. ఒక వ్యక్తి ఆత్మీయ స్థితి చూడాలంటే మనం అంటాం కదా, అన్నం అంతా కొట్టుకొని చూడవలసిన లేదు, ఒక మెతుకు పెట్టుకుంటే అర్థం. ఒక్కసారి నీ ఆత్మీయ స్థితి నేను చూడగానే నీకు అర్థమైంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు, ఇంటి దగ్గర చర్చలు ఎలా ఉంటున్నావు, నీ ప్రార్థనా స్థితి ఏంటి, నీ ఆత్మీయ స్థితి ఏ స్థాయిలో ఉన్నదో ఈజీగా అర్థమైపోయింది. నువ్వు చేసే పనులు బట్టి నీ పరిస్థితి. కనుక దేవుడు అంటుంది ఒకటే, దేవుని రాజ్యంలో ఉండాలంటే, పరలోకంలో చోటు సంపాదించుకోండి, అక్కడ ఉండాలంటే ఈ రక్షణ పొందుకోవటం ముఖ్యం కాదు. ఫిలిప్పీ పత్రిక చదవండి. పొందుకున్నట్టు ముఖ్యం కాదు, బాప్తీసాలు ముఖ్యం కాదు. తీసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత అంట నీవు ఆ యొక్క బాప్తీసం పొందుకున్న నీవు ఫిలిప్పీ రాసిన పత్రిక చదవండి. కనుక ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట, మంచి మాట. అది ఆ వాక్యమాను 2వ అధ్యాయంలో ఈ వాక్యం కూడా చదవండి. అందరూ తీయండి. 14-15 వచ్చిన 14-15 2-14-15 మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను అనిరపరాధులను నిష్కళంకులను అనితులై దేవుని కుమారులకు సనుగులను సంశయాలు మాని సమస్త కార్యములను చేయుడి. 16 అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేత పెట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడవలని కనపడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదని
నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ స్థితిలో ఉండాలా. వక్రజనం మధ్య, అన్యుల మధ్య మనం ఎలాగుండాలా? మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులుగా ఉండాలా, నిష్కలాంతులుగా ఉండాలా, అనిందులుగా ఉండాలా, దేవుని కుమారులుగా ఉండాలా, సడుగులు మానాలా, సంశయాలు మానాలా, సమస్త కార్యములు దేవుని కొరకు చెయ్యాలా. ఆ అన్యుల మధ్య అంట జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె దేవునికి కనపడాలట. హల్లెలూయా చెప్పండమ్మా, హల్లెలూయా. కనపడాల, జ్యోతుల్లాగా కనపడాల, జ్యోతుల్లాగా కనపడాల. హల్లెలూయా. అయితే ఈ రక్షణ గురించి అంటాడు 12వ వచనంలో, ఏమన్నాడంటే, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ హృదయాలున్న ప్రకారం నా ఎదుట ఉన్నట్టు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ రక్షణను కొనసాగించుకోండి. అది ప్రియ దేవుడు పెట్టాడు. ఏం చేయాలన్నాడు? నేనున్నప్పుడే కాదు, నేను లేని సమయాల్లో మీ సొంత రక్షణ ఏం చేసుకోవాలట? కాపాడుకోవాలా. భయం ఉండాల, రక్షణ కాపాడుకోవటం. భక్తి ఉండాల, రక్షణ కాపాడుకోవటం. అవునా కదా? నీ సొంత రక్షణ నువ్వు కాపాడుకో, కొనసాగించు. రక్షణ ఆగిపోబాకు, ఒకసారితో చాగవద్దు. భయముతో వణుకుతో మన రక్షణ మనం ఏం చేసుకోవాలండి? కాపాడాలా. దేవుని నేను దేవుని పెట్టాను, నేనేంటి, నేను ఎలా ఉన్నాను, నా స్థితి ఎలా ఉందని మనం భయం ఉండాలా, వణుకు ఉండాలా. దేవుని సన్నిధి అంటే భయము, భక్తి, వణుకు అనేది ఉందా? ప్రశ్న. దేవుని సన్నిధిలో ప్రాప్తిస్తున్న రక్షణ కోరుకోవటం కాదు. దేవుని కార్యాలంటే, దేవుడంటే భయము, రెండోది ఏముండాలా? వణుకు. వణుకు, భయం, వణుకుంటే మనం ఎట్టుంటాం? అట్టానే పరలోకానికి వ్యర్థమైన దాని మనం ఏం చేయకూడదంట? మనస్సు పెట్టకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితము 2.5 గంటలు నీలో లేకపోతే దేవుడు నిన్ను బట్టి ఏమవుతాడు? బాధపడతాడు. పాపం అంటే ఏదో దొంగతనమో, వ్యభిచారమో, లేకపోతే ఏదో దాని ఒక వాక్యం. పాపం అంటే ఏంటంటే, ఈ మాట చదవండి, సమూయేలు రాసిన గ్రంథంలో. త్వరగా తీయకు. సమూయేలు గ్రంథము, అందరు బైబిల్ ఉన్న వారందరూ తీయాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా తీయండి. దేవుడు తీసారా? చదవండి 22వ వచన భాగం నుండి. యెహోవా మిమ్మును తన జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు. గట్టిగా అందరూ, తన ఘనమైన నామము నిమిత్తము తమ జనులను ఆయన విడనాడు. 23 అందరూ గట్టిగా చదువు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగును గాక. నీ కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును. చాలండి. ఎవరిని అడిగినా ప్రవక్త, దేవుని ప్రవక్త. ఏ ప్రవక్తను? ఏ ప్రవక్తమా? చెప్పరా? ఈ మాట అన్న తెలియదా? ఈ వాక్యాలన్నా వాక్య ధ్యానం ఉంటేనే మనకు రోజు అరుదిన వాక్య ధ్యానం ఉండాలండి. వాక్యం చదవాలి. ప్రవక్తలు ఎవరు? ఏ ప్రవక్తనా? ఇంటికి చెప్పరే? సమూయేలు ప్రవక్త. ఈ సమూయేలు ప్రవక్త జనులతో అంటున్నారు, నా మట్టుకు మీ సంగతి నాకు తెలియదు, మీరేం చేస్తున్నారు నాకు తెలియదు. నా మట్టుకు నేను మీరు మీ కొరకు మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా. చాలు. పాపం అంటే ఏంటంటే, పాపం చేయటం అంటే ఏంది? దొంగతనము, వ్యభిచారం, పదార్థం తప్పకుండా చెప్పాలా గట్టిగా? ఏ పాపం అంటే ఏం లేదు. నువ్వు ఒక రోజు ప్రార్థన చేయటం ఆపావా, ఏం చేసినట్టు? పాపం చేస్తున్నా. ఎంతకాలం చేస్తావు జీ? ప్రార్థన చేయకుండా పాపం చేస్తా ఎంతకాలం జీ? పేర్చుకుంటున్నాం రాళ్ళు, ఇటుకలు కనుక పేర్చినట్టు. రోజు ప్రార్థన చేయకపోతే ఏముంటది? బైబిల్లో ఉన్నది, రక్షింప నేర్చుకున్నట్లు యెహోవా హస్తము
విననేరుకున్నట్లు యెహోవా చేతులు చెవులు మీకు మీ దేవునికి మీ దోషములు మీ పాపములు అడ్డు. అంటే నువ్వు ప్రార్థన చేయకుండా పాపం అనే రాళ్ళు ఏం చేసుకున్నావు? దేవుని ముఖాన్ని, దేవుని చేతిని, దేవుని మరుగు చేసుకుంటున్నావు. ఎంతకాలం జీవిస్తా ప్రార్థన చేయకుండా? నాకు తెలియదు, చెప్పు. ఎంతకాలం ఆ బ్రతుకు? ప్రభు రాబోతున్నాడు. ప్రభులు ఎక్కడుగుతాడు? ఎవరు ఎత్తపడతారు? ఎవరు రాకులు ఎత్తపడతారు? ఎవరు రాకులు అంటారంటే రోమపత్రిక 10వ అధ్యాయంలో అంటాడు 10వ వచనంలో, ప్రభు నామమును ప్రార్థించువాడే రక్షించబడును. గ్రీక్ దేశస్తులని, ఎబ్రిడ్ అని ఎవరు లేరు. ప్రభునామలు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షణ. ఈ ప్రార్థన అందుకని పాట పాడు. రాకడ సమయములో పడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగము రావయ్యా. రాకడ సమయములు కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? అన్నిటి కన్నా విన్నదా కన్నీటి ప్రార్థన నీకుందా? అన్నిటి కన్నా విన్నదా కన్నీటి ప్రార్థన నీకుందా? ఆశలపై విజయము నీకుందా? లోక ఆశలపై విజయము నీకుందా? రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రాకడ సమయములో పడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? హల్లెలూయా. ఏంటి దేవుని సన్నిధిలో అన్నిటి ప్రార్థన రాకడ సమయంలో ఎంతమట్టుకు రక్షించబడాలంటే ప్రభునామమును ప్రార్థించే వారు మాత్రమే రక్షించబడతారు. కన్నీటి ప్రార్థన కావాలా, ఉపవాస ప్రార్థన కావాలా, పట్టుదల ప్రార్థన కావాలా, సహవాస ప్రార్థన కావాలా, సంఘ ప్రార్థన కావాలా, వ్యక్తిగత ప్రార్థన కావాలా. ఈ ప్రార్థన చేసేవాడికి 2:30 గంటలు కదా, 5 గంటలు కూడా సార్. దేవుని స్తోత్రం. ఏ ప్రార్థన చేయనాడు తీసుకొచ్చింది, ఏ ప్రార్థన చేయనాడు ఏం చేస్తాడమ్మా? ఇష్టలే కదా. కనుక ప్రార్థన ప్రార్థన ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. వారిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడండి? పాపం అంటే ఏం లేదండి. బైబిల్ చెబుతుంది, నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయటం మానేనంటే దేవుని దృష్టిలో దేవుడికి విరోధంగా పాపము. ఇలారా ప్రార్థన బలిపీఠాలు కట్టబడును గాక. కట్టండి, బలిపీఠాలు కట్టండి, చేయండి, ప్రార్థనలు ప్రారంభించండి. ఇంట్లో బలిపీఠాలు కట్టండి, ఇంట్లో ప్రార్థనలు ప్రారంభించండి, సంఘంలో ప్రార్థనలు ప్రారంభించండి. శుక్రవారం ప్రార్థనలు రెండు ఎత్తన కానీ అంటే దొంగ ఎత్తన కానీ రాట్ల ఇష్టం పెంచుకోండి, పాపం పెంచుకోండి. ఉపవాసాలు ప్రార్థన జరుగుతుంది. ఎక్కడ మనసు ఎక్కడ ఉంటే మనిషి ఎక్కడ ఉంటాం. దేవుడు అన్నిటికీ లెక్క చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. రండి రండి, ప్రార్థన చేయండి, బలిపీఠాలు కట్టండి, దేవుని సన్నిధిలో ప్రార్థనలు ప్రారంభించాలి. ఇది క్రమం అండి. దేవుని ఒడుగుతో భయంతో రక్షణ మనం ఏం చేసుకోవాలా? రక్షణ కొరకు వాళ్ళలో పాల్గొంటున్నారు. మీకు ఇచ్చిన క్రమం ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మొదట అందరూ ఎంతకాలం 8 రోజులు ప్రార్థన చేయాలి. రోజులో 24 గంటల ప్రార్థన మనకి ఉండాలి. రెండవ క్రమము, ఆ క్రమం ఏంటండి? అనుదినము మనం వాక్యాన్ని చదవాలా, వినాలా, వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. క్రమం అనుకుంటాం. రోజు వాక్యం ఎంత చదువుకున్నాము ప్రశ్నించుకో. ఎంత వాక్యం వింటున్నాం ప్రశ్నించుకో. ఎంత వాక్య ధ్యానం నీకుంటుంది ప్రశ్నించుకో. ఆలోచించి ఏమండి, వాక్యం అన్నం లేకపోతే మనిషి ఏమవుతాడమ్మా? నీరసిల్లిపోతాడు, పడిపోతాడు, సోలిపోతాడు, రోగి అయిపోతాడు. అవునంటారు కాదంటారు? చెప్పండి అమ్మా. ఆహారం లేకపోతే మనిషి నీరసిల్లిపోతాడు, బలహీనం అయిపోతాడు, తొదకు రోగి, తొదకు చనిపోతాడు. అవునా కాదా? అవునా కాదు? ఒక ఆయన చెప్పాడు, 40 రోజులు ఉపవాస దీక్ష తీసుకుని మంచినీళ్ళు కూడా తాగకుండా 40 రోజులు ఏం తాగకుండా ఉంటే అంట మనిషి చచ్చిపోతాడు. బ్లడ్ లో నీటి శాతం తక్కువైపోయి, బ్లడ్ తక్కువైపోయి మనిషి ఏమైపోతారు?
చదువుకోవాలి. 40 రోజులు కాదు, 40 రోజులు 20 రోజులకి కొంచెం తోట కూడా వాడిపోయినట్టు వాడిపోతాం మనవాడు. 10 రోజులు కాదా ఏమి లేకుండా ఆహారం లేకపోతే ఆహారమే శరీరానికి బలము, పుష్టి, శక్తి. ఆత్మకు ఆహారం వాక్యం. ఈ వాక్యం లేకపోతే నీ ఆత్మ చచ్చిపోయి, నీ ఆత్మ బలహీనం, నువ్వేం చేయలేవు, నీ ఆత్మ చచ్చిపోయి. కనుక ఆ వాక్యపు ఆహారం అనగా వాక్యం చదవటం, వాక్యం వింటూ, వాక్యాన్ని హృదయాన్ని నింపుకోవటం నీకుండాల. ఆ క్రమం నింపున్నదా ప్రశ్నించుకో. రెండు అయిపోయింది. ఒకటేమో ప్రార్థన జీవితం క్రమం మన నెలలో ఉండాలి. రెండో క్రమం ఏం చెప్పాను నేను? వాక్యము చదవాలా, వినాలా, ధ్యానించాలా, అలా చెయ్యాలి. విన్న వాక్యాన్ని మర్చిపోయాడు చేస్తున్నా. మూడవ క్రమము వారంలో ఒక రోజున ఉపవాసం, ఒక పూట ఉండగలుగుతున్నా. ఎంతమంది ఉంటారు నాకైతే? ఎంతమంది ఉంటున్నారు? రంగమ్మ గారు, రాజు, సహోదరి, స్వామియుడు గారు, మీరు కూడా ఉండండి. ఈ విషయంలో నేను గట్టి చెప్పను, ఎందుకంటే శరీర బలహీనతలు పొట్టే కనుక చెప్పలేదు. అది ఒక పూట మార్నింగ్ నుండి 12 లేదా 3 గంటలు ఉండగలిగే స్థితి ఆ సేపు దేవుడి దగ్గరికి కనపడి ఉపవాస ప్రార్థన గొప్ప కార్యాలను జరిగించి అసాధ్యమైనవి సాధ్యము. ఈ కుటుంబం కొరకు ఉపవాసం కొరకు శుక్రవారం 1 గంట వచ్చి 2 గంటలు చేయి, మందిరికి వచ్చి మారవ పరిస్థితులు, కఠిన పరిస్థితులు మారాలంటే ఉండాల. వారం ఒకసారి కనీసం సిద్ధపాటు పోవటానికి నెలకోసారి ఉండాలంటే తక్కువైపోయారు. నాకు అర్థం. ఆత్మలు వెనకబడిపోతున్నారు, ఎగ్జారిపోతున్నారు. అవసరం సంఘానికి, ఇది అవసరం, ఖచ్చితంగా అవసరం. ఎలా ఉన్నదా ఆత్మీయ స్థితి? ప్రార్థన ఉన్నదా? వాక్యం ఉన్నదా? ఉపవాస జీవితం ఉన్నదా? 3 ఉపవాసం ఉండాలా వారానికి ఒకసారి, అది అలవచ్చు. 4వది ప్రతి నెల క్రమం తప్పకుండా ఆయన శరీరము, ఆయన యొక్క రక్తాన్ని మనము ఏం చేయాలమ్మా? సేవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ క్రమాల నుండి నువ్వు ఆయన రక్తంలో, చాలా మంది మరి బల్లారాధన మిస్ చేసుకోవటంలో భయం లేకుండా ఉంటారు. నెలలు కొంతమంది దేవుని పనుల్లో కూడా చేతులు పెట్టిన వాళ్ళు ఉంటారు. అది మంచిది కాదు. మన ఆర్థిక క్షేమము ప్రతి నెల, కొన్ని సంఘాల్లో అయితే వారం ప్రతి వారం కూడా మనకి పరిచర్య అధికం ఉంటాన్ని బట్టి, మన ఎదుగున క్రమాన్ని బట్టి నెలకు ఒకసారి మనం ఉంటాం. అది నెలకు ఒకసారి కూడా ప్రభు సన్నిధిలో సిద్ధపాటు లేకపోతే నష్టపోతాం. క్రమం ఉండాలా, భక్తి ఉండాలా, విశ్వాసం ఉండాలి. పళ్ళనేది భయంతో ఉండాలి, ఉపవాసం ఉండాలి, గడగడ ఉడుకుతూ ఆయన కార్యక్రమాలు ఉండాలి. ఆ క్రమాలకి సిద్ధపడాలి. 4 విషయాలు క్రమాలు వండేయాలి. పరిస్థితి 5వ క్రమంలోనికి మనం వస్తే ప్రతి నెల మన సాంపాద్యంలో నుండి దశమభాగం తీసి దేవుని మందిరానికి మనము తీసుకురావాలి. అది కూడా దేవుడిచ్చిన క్రమం. అలాంటి గ్రంథం మనం చదువుకుంటే, మానవుడు దేవుని వద్ద దొంగిలినా అయితే మీరు నా దగ్గర దొంగిలి. ఈ విషయంలో ప్రభంటే 10వ భాగము ప్రతిష్టార్పణలు. ఈగా మీరు అందుకనే మీరు శాపగ్రస్తులై ఉన్నారు, అందుకనే మీకు ఇబ్బంది కలుగుతుందని ఈ దైవ గ్రంథం మలాకి 3:10-11 వచనాలు మీరు చదువుకోండి. ఆ వాక్యం అన్నది మన ప్రథమ భాగము, మనము సమయము, మన ప్రతిష్టార్పణ, మన ప్రథమ సంతానము దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా. ఇది 5వ భాగం, 5వ క్రమం. ఆ క్రమాన్ని మనం పాటిస్తున్నాం. 6వ క్రమం. 6వ క్రమం కూడా మనకు అవసరం. ఏమిటి 6వ క్రమం? నువ్వు పొందిన ఆ రక్షణ, ఆ మేలు, ఆ స్వస్థత, అద్భుత సాక్ష్యాన్ని ఇతరులకు నువ్వు ఒక సాక్షిగా ఉండాలా. ఏం చేయాలి చెప్పండి? నీకు దేవుడు ఏ మేలైతే చేశాడు, ఏ కార్యమైతే చేశాడు, ఏ స్వస్థత జరిగిందో, దేవుని దగ్గరికి రావటం ద్వారా నువ్వు ఏ మేలు పొందుతున్నావో ఆ భాగంలో వారికి నువ్వేంటి పొందాలా? ఏ సైడ్ నా జీవితంలో దేవుడి అద్భుతం చేయండి, నీ స్వస్థత ఇచ్చి నన్ను మార్చాడమ్మా, నా బ్రతుకు మార్చాడమ్మా, నా కుటుంబాన్ని మార్చాడమ్మా, నేను ఈ రోజు ఎలా అంటున్నా ఏసయ్యరా అని ఒక వ్యక్తిని దేవుని దగ్గర సువార్త చెప్పి ఏం చేయాలా? సాక్ష్యం ఇచ్చి
లాక్కు రావాల సాక్షి జీవితము నీకు అవసరం. ఇది క్రమం. ఎప్పటికైనా స్వార్థం బాప్తీసు తీసుకున్న తర్వాత బలను సమీపించిన తర్వాత నా మరణాన్ని గురించి ప్రచురించే అన్నాడు. బల తీసుకోవటమే కాదు, ఆయన మరణాన్ని ఏం చేయాలి? మనము శిలువ మరణాలను ప్రచురించే. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు రక్తం కాచాడు, ఇవన్నీ నీవు ప్రచురించాల్సిన బాధ్యత బలలో చేతులు పెట్టేవాడి మీద ఉన్నది. తిని తాగటమే కాదంట, ఆయన మరణాన్ని ఏం చేయాలా? ప్రచురము చేయాలి సాక్ష్యంగా. ఇది 6వ క్రమం. 7వ క్రమంలోకి వస్తే దేవుని సంఘ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సంఘ కార్యక్రమాలు అందరూ పాలు పొట్టులు ఏదేనండి పరిచర్య చేయాలి. యేసు ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవటానికి రాలా. ఎందుకు వచ్చాడంట? బాబు పరిచర్య చేయటానికే వచ్చాడు కానీ పరిచర్య చేయించుకోవటానికి రాలా. యేసు ప్రభు పరలోక దేవుడు అంటే పరిశుద్ధాత్మతో జన్మించి తండ్రి యొద్ద నుండి వచ్చిన దేవుడే. యేసు క్రీస్తు శిష్యులు 12 మంది ఆ పాదాన్ని ఎగిసడం, ఆయన చేతులతో పాదాలు ఎత్తుకుని ఆయన దైవ కుమారుడు పవిత్రుడు. ఎందుకు వాడు పాదాలు కడగలసిన కర్మే పట్టిందంటే అయినా ఎందుకు వాళ్ళ పాదాలు పట్టుకుని వాళ్ళ పాదాలు ఏడాది తిరిగి వచ్చాడు అంటే అస్తురమ్మా వాళ్ళు ఎందుకు యేసయ్యా సత్యమమ్మ వాళ్ళ పాదాలు పట్టుకున్నాను చెప్పు. వాళ్ళ పాదాలు పట్టు మాదిరి. నేను వచ్చింది ఎందుకంటే ఏదో వచ్చైన వాటిని మనసు పెట్టుకుంటాను. మీరు కూడా ఒకరినొకరే కాదు, ప్రేమించుకోండి, తగ్గించుకోండి. తన్ను తాను తగ్గించుకున్నవాడు చేపించుకోపక్క పరిచయం చేయించుకోకూడదు, చెయ్యాలా చెయ్యాలి. హల్లెలూయా. భక్త సింగ్ గారి సహవాసంలో హెబ్రోన్ చర్చిలో డాక్టర్లు, కలెక్టర్లు, పోలీసులు, పోలీస్ కమిషనర్స్, ఉద్యోగస్తులు, ఇంజనీర్లే ఉంటారు. వీళ్ళందరూ సామాన్యులందరూ ఇలా వాక్యం వెంట ఉంటే అందరూ భోజనాలు చేసిన దగ్గర ఇస్తరాకులు తీసి చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఆ ఒక వ్యక్తి ఇంజనీర్ గారేమో చెప్పులు తీసుకుని 2 చెప్పులు పెట్టుకుని ఒక టోకెన్ తీసుకుని చెప్పులు సర్దుతూ చెప్పుల స్టాండ్ దగ్గర ఉంటాడు. ఎవరంటే ఆయన ఇంజనీర్ చదువుతాడు. చెప్పుల స్టాండ్ దగ్గర నేను ఉంటానని అందరి చెప్పులు ఆ స్టాండ్ దగ్గర ఉండి రాత్రికి వచ్చేటప్పుడు చెప్పులు తీసుకుని ఎక్కువ మంది కదా, 500 మంది 1000 మంది కదా ఎక్కడో చర్చి బాబు, పెద్ద చర్చి. చెప్పుల స్టాండ్ దగ్గర ఇంజనీర్ ఉంటాడు. ఒక కలెక్టర్ గారు అయితే భోజనాలు తిన్న తర్వాత ఇస్తరాకులు ఎత్తేటువంటి పరిచయం నాకు ఏంటి అని పోటీలు పడతారంట. అక్కడికి వెళ్ళి అయ్యా ఈ నెలలో ఈ వారంలో అందరూ భోజనాలు తినే ఇస్తరులు నేను తీసి ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నాను. ఇస్తరాకు తీసే డ్యూటీ దగ్గర కరెక్ట్ వెళ్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. బాత్రూములు ఇవన్నీ కూడా మొన్న నేను వెంటనే నాకు ఆశ్చర్యంగా మందిరం శుభ్రం చేసడానికి డ్యూటీలు వేసుకుని వాళ్ళు ఆరాటపడు. అందుకని ఆ సంఘాలు, ఆ కుటుంబాలు, ఆ దీవెనలు అట్టపరిచర్యలో దీవించబడతారు. హల్లెలూయా. పరిచర్య చేయించుకోకూడదు, చెయ్యాల. దేవుడు అన్న మాట ఏంటి? మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలా, చేయటానికి వచ్చి చేసి చూపించి మీరు కూడా ఇలా ఉండండి మాదిరించిపోయాడంట. దేవుని స్తోత్రం. మనకు మాదిరించాడు. పేతురు రాసిన పత్రికలో మీరు తన అడుగు జాడలు ఎందుకు చదవడం ఒక మాట చదివి సహాయం త్వరగా. పేతురు రాసినటువంటి పత్రిక మనం చదువుకుందాం. త్వరగా చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ భాగములో
ఇలాగ వ్రాయబడి ఉన్నది. మొదటి పత్రిక 2వ అధ్యాయము, క్రీస్తు కూడా 21. నేను చదువుతున్నాను, అందరితో చదువునా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపను లేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపకయు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు అన్నాడు ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం కూడా లేదు. ఆయన దూషింపబడే బదులు దూషించలేదు, ఆయన శ్రమ పట్టుబడి బెదిరింపు లేదు. ఆయన అంటున్నాడు 21 వచనం అన్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచిపోయాడు. హల్లెలూయా. ఏంటంటమా మాదిరి ఇచ్చాడు. యేసయ్య ఎలాగో దూషించినోడు దూషించలేదు, కొట్టినోడు కొట్టలేదు, తిట్టినోడు తిట్టలేదు, ఓర్చుకున్నాడు, సహించాడు, తగ్గించుకున్నాడు. ఇవన్నీ కూడా యేసయ్య చేసి చెప్పాడు. మీరు కూడా అలాగే చెయ్యండి అన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన బాధ్యతలు. పరిచర్య విషయంలో కూడా మనం ఏం చేయాలంటే యేసు ప్రభువు మనకి మాదిరిగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఒక మనిషి కుమారుడు వలె, యేసయ్య వలె మనము 7వ క్రమం చెప్పండి అమ్మా. సంఘ కార్యక్రమములలో మందిర పని విషయాల్లో పరిచర్య అందరూ చేయాలి. ఎవరండి కొందరుగా పరిచర్య అనేది? అందరము పరిచర్యలో పాల్పొక్కులు పొందాలి, పరిచర్య చెయ్యాలి, డ్యూటీలు వేసుకోవాలి. ఒకళ్ళకొకళ్ళు ఆమె కాదు, ఈయనే కాదు, ఒక్కళ్ళే కాదు, నేను కూడా చేస్తా నేనని ఆ డ్యూటీస్ వేసుకుని దేవుని పరిచయం చేయడానికి ముందుకు వస్తే దేవుడిని దీనిస్తాడు, ఆయన ముందుకు వస్తాడు. హల్లెలూయా. దేవుడిని ఆశ్రయిస్తాడు, ముందుకు వస్తాడు. పరిచర్య చేయడానికి మనం వెనక్కి ప్రతి పనిలో సంఘ కార్యక్రమాలు, స్వాత సభలు జరుగుతాయి. సభలలో కూడా ఎవరు డ్యూటీ, అందరికి కూడా డ్యూటీ ఉండదు కదమ్మా. ఎవరు చేయగలిగిన పని ఆ పరిచర్య వాళ్ళు చేసినప్పుడు దేవుని పని వేగవంతంగా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. స్వార్థ, వీరి స్వార్థ వారంలో 2 సార్లు, నెలలో 2 సార్లు అనుకుంటాం. ఆ వీరి స్వార్థ కూటాల్లో కూడా ఎవరు పరిచర్య చేయగలిగిన పరిచర్య వాళ్ళు ఏం చేయాలా? చేసి దేవునికి మహిమ తీసుకురావాలి. 7 క్రమాలు మనకున్నాయి. ఈ క్రమాలు ఎంతమంది అవలంబిస్తున్నారో ప్రశ్నించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ క్రమాలను మనం పాటించాలి. 7 క్రమాలు చెప్పండి, ముగించేస్తున్నాడు వాక్యం. చెప్పండి, 7 క్రమాలు చెప్పారు. మొదటి ఏముండాలి మనందరికీ? ఈ క్రమం ఉండాలి. ఎంత ప్రార్థన ఉండాలి? రోజుకి 2.5 గంటలు ప్రార్థన. రెండవది వాక్యము చదవాలా, వినాలి, ధ్యానం చేయాలా. అంతే చదివి వాక్యాన్ని ఆయన చెప్పింది, వాక్యం చెప్పింది నువ్వు చెయ్యాలా. ఇది వాక్యం. 3వ క్రమము, ఈ 3వ క్రమం చెప్పండి. ఉపవాసము, వారం. 4వ క్రమము, 4వ క్రమంలో ఉపవాసం. 4వ క్రమం ఇది ప్రార్థనలోనే కన్నీటి ప్రార్థన. మొదటి ప్రార్థన అయిపోయి ప్రార్థన, ఉపవాసం ఎగరబడుతుంది. 1 ప్రార్థన, 2వది వాక్య ధ్యానము, వాక్య చదవటం, గాయపడటం. 3వది ఉపవాస. 4వది ప్రతి నెల క్రమముగా పళ్ళలో పాలు పొత్తులు పొందాలి, మిస్ అవ్వకూడదు. 5వ క్రమము దేవుని భాగములను దేవునికి ఇవ్వాలి. 6వ క్రమము మీరు ఏడంటారు, మనసు ఏడన్నారు? పరిచర్య, సాక్ష్యము. సాక్ష్యం, నువ్వు పొందుకున్న మేలు, రక్షణ ఇతరులకు చెప్పి ఒక ఆత్మలో దేవుని దగ్గరికి లాక్కు రావడానికి సాక్షి జీవితము నీకు అవసరం.
ఏడవది సంఘ పరిచర్యలలో పాల్పొప్పులు. ప్రతి వారి హస్తము పరిచర్యలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇచ్చిన తలాకు వారు దేవుని పని కొరకు పరిచర్య చేయాలి. ఈ క్రమాలు జరిగితేనే పరిచర్య ధర్మం జరిగింది, సంఘ అభివృద్ధి అయింది, దర్శనం నెరవేర్చబడింది, ఆత్మల సంపాదన జరిగింది. దేవుని కొరకు ఆ నరకము నుండి అనేక ఆత్మలు మనం రక్షించి దేవుని యొద్ద నుండి మెప్పును పొందుకుంటాం. హల్లెలూయా. అందుకని ఎప్పుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన కొంచెంలో నువ్వు ఎలాగున్నావు? నమ్మకంగా ఉన్నావు. నమ్మకమైన దాసురాలా, నీకు వచ్చిన కొంచెం దాంట్లో నేను నమ్మకం ఉన్నావు. దేవుడి 10 వాటి మీద అధికారిగా ఉండు. దేవుడు అంట విప్పుకు ముట్టిస్తే పరలోకానికి ఆహ్వానం వస్తాడు. అలా ఉండాలా. అది క్రమం. మనం దేవుని యొక్క నుండి ఆ క్రమాలని మర్చిపోవద్దని మరొకసారి మీ అందరికీ నేను ఈ క్రమాలను గుర్తుకు జ్ఞాపకానికి ఇస్తున్నాను. ప్రభు బలలోనికి వెళ్తున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అయ్యా, ఈ క్రమాలను తప్పిపోతున్నాం, మన్నించండి. ఈ క్రమాలను తప్పకుండా ఇక నుండి ఈ నెల మొదట్లో ఉన్న మార్చి మొదటి వచ్చాం. క్రమం తప్పకుండా ఈ క్రమంలో నేను ఉంటాను. నా వరకు పోషించండి, నడిపించండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రభు కృప మనకు తోడుగా వచ్చి ప్రభువే మనల్ని ఈ క్రమాల్లో నడిపించి దేవుని పని కొరకు రాజ్య వ్యాప్తిలో కష్టపడుటకు క్రమాలను పాటించి ప్రభు యొక్క మెప్పును పరలోక ఆహ్వానాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనందరికి సహాయం చేసి నడిపించిన కాక. ప్రార్థన చేసుకున్నాం. తలలు వచ్చితే అందరూ కూడా తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మెల్లగా లేచి నిలబడలేకపోతే కూర్చునండి, అప్పుడు నేను చూస్తాను. అలా 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నీకు వందనాలని ప్రార్థనలో వచ్చండి. అయ్యా, నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడేవి, నీకు స్తోత్రాలు స్తోత్రాలని. దేవుడు ఇచ్చిన మాటలు బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. నోరు తెరవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే ప్రభువా, ఈ క్రమాలు మాలో కనపడాలయ్యా. ఈ క్రమాలు మేము చేయాలని నోరు తెరిచి ప్రార్థించి యేసయ్యా, ప్రార్థన నాకు దయచే. ప్రార్థన జీవితం నాకు దయచే. విశ్వాస జీవితం నాకు దయచే. పట్టుదలతో కూడా ప్రార్థన నాకు దయచే. వాక్యం చదవటం, వింటూ ధ్యానించడం, వాక్యానుసారమైన జీవితాలు నాకు దయచే. అవును ప్రభా, ఉపవాసం లేకపోతే నన్ను క్షమించు దయతో క్షమించయ్యా. ఉపవాసం నుండి ప్రార్థన కుటుంబం కోసం, నా కొరకు, సేవకురాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి నాకు ఆ యొక్క అవకాశం, ఆ సమయాన్ని కేటాయించడానికి నోరు తెరిచి ప్రార్థన చేసుకో. అయ్యో, ఆ నిజమైన ఆయన నీ పనులను సమీపించలేకపోతున్నాం. చాలా పనులు వెనకేసేసేసారు, క్షమించయ్యా. అయ్యా, నీ శరీరం తినాలి, రక్తం తాగాలంటే పనులో ఉన్నవారు నిత్య జీవం పొందడానికి క్రమం నాయన. కనుక పనులు వెనకేసుకున్నాను, క్షమించయ్యా. క్షమించాలి. అడుగమ్మా. అయ్యా, నీ సన్నిధానములో నాయన అయ్యా ఫలం సమీపించడం, ప్రతి నెల పనుల్లో పాల్గొనడానికి దాయించాను. అలాగే నాయన 10 భాగాల విషయంలో కూడా సమయాన్ని లేకపోతున్నాను, క్షమించు. సమయం అంతా నేను దొంగిలిస్తున్నాను, క్షమించు. ప్రతి స్థాపనలో అయ్యా భాగములు నీకు ఇవ్వలేకపోతున్నాను, మన్నించు. అయ్యా, నీ కృపలో నీ సమయాన్ని నీకు ఇవ్వటానికి, నా సంతతి పదవ సంతతి నీకు ఇవ్వటానికి, స్వేచ్ఛార్పణలు ఇవ్వటానికి, నా ధనములో నీకు ఇవ్వటానికి నన్ను ప్రభావ సిద్ధం చేయండి. అనుకూలపరచండి నాయన. అయ్యా, క్రమాల్లోకి తీసుకెళ్ళండి. అయ్యా, వందనాలు. అయ్యో, నీకు వందనాలు. అలాగే ఒకళ్ళు కూడా సాక్ష్యం చెప్పలేకపోతున్నాను, నోరు తీసి సాక్ష్యం చెప్పలేకపోతున్నా, స్వార్థ చెప్పలేకపోతున్నా, నీ పనులు ఎనగబడుతున్నాను, నన్ను క్షమించాలి. ఒక ఆత్మను కూడా సంవత్సరానికి నీ మందిరానికి నడిపించలేకపోతున్నాను. అయ్యా, అది నాకు అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించని. ఒక 5 నిమిషాలు 2-3 నిమిషాలు మీకు సమయం ఇస్తున్నాను. ఈ 2 నిమిషాలు దయచేసి మీ ప్రార్థనలో మీరు ఉండమ్మా. ప్రార్థనలో చేతులు పెట్టద్దు, ప్రార్థన లేకుండా చేయబెట్టవా, పశ్చాత్తాపడకుండా చేయబెట్టద్దు, పాపం ఒప్పుకోకుండా చేయబెట్టద్దు. దయచేసి తండ్రిని వేడుకో, మన్నించయ్యా, క్షమించయ్యా, క్షమించు తండ్రి. నీ రక్త భారాలు నా మీద ప్రోక్షించు. ఇవాళ నేను ఎన్నో సమీపిస్తున్నాను. అయోగ్య బిడ్డ తీసి తప్పులుంటే క్షమించని. నోరు తెరిచి 4 నిమిషాల సమయం ఉన్నది. పాపాన్ని ఒప్పుకో, అవినీతులు ఒప్పుకో, ప్రభు సన్నిధిలో ప్రార్థనా సమయం ఇది. సరి చేసుకునే సమయం, నిన్ను నువ్వు పరీక్షించుకునే సమయం. నీ ప్రార్థన ఎట్లుంది, నీ వాక్య ధ్యానం ఎట్లుంది, నీ విశ్వాసం ఎట్లున్నది, నువ్వు నీ దేవుళ్ళు ఎట్లున్నావు, వెనకబడ్డావా, ముందుకున్నావా, పడిపోయావా, జారిపోయావా,
దేవునికి బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా, దేవుని బట్టి అతిశయపడుతున్నాడు? ఒకసారి ఆలోచన చేయండి. క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా. ప్రార్థన చేస్తూ